السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده، والصلاة والسلام على من لا نبي بعده، أما بعد. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر، కాలం సాక్షిగా, عصر సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్సాలిహాత్ వతవాసౌ బిల్ హక్ వతవాసౌ బిస్సబ్ర్. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు, కొండొకరికి సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు. విడివిడిగా పదాల యొక్క అర్థం ఈరోజు నేను చెప్పలేదు, ఎందుకంటే చాలా చిన్న సూర మరియు ఇందులో విడివిడి పదాల అర్థం, ఉదాహరణకు మీరు ఖుస్ర్ కొత్త పదం చూస్తున్నారు కావచ్చు, నష్టం అన్నటువంటి భావంలో ఉంది. ఆమను వామిలు సాలిహాత్ మాటి మాటికి మనం వింటూనే ఉన్నాము. వతవాసౌ, వతవాసౌ పరస్పరం, ఇది ఇద్దరిలో కలిసి వస్తుంది. ఇద్దరిలో ప్రతి ఒక్కరూ మరొకరికి వసీయత్ చేయడం, నసీహత్ చేయడం, ఉపదేశించడం, ఏదైనా మంచి బోధ చేయడం. కానీ ఇక్కడ దేని గురించి చెప్పడం జరుగుతుంది? బిల్ హక్, హక్ గురించి. హక్లో ఏమేమి వస్తుంది వ్యాఖ్యానంలో మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత వతవాసో బి సబర్, తవాసో మళ్ళీ వచ్చేసింది. సబర్ అన్న పదం మనందరికీ తెలిసిందే, తెలుగులో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము, వాడుతూ ఉంటాము. అయితే ఇక రండి సోదర మహాశివులారా, సోదరిమణులారా, మనం అల్లా యొక్క దయతో ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మరియు ఈ రోజుల్లో కూడా మన కొరకు ఈ సూరాలో ఎంత మంచి బోధనలు ఉన్నాయి శ్రద్ధ వహించే ప్రయత్నం చేస్తాం. ఈ సూరా చూడడానికి ఇంత చిన్నగా ఉన్నప్పటికీ ఇందులో బోధనలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎంత గొప్పగా తెలుసా? మహా గొప్ప ఖురాన్ వ్యాఖ్యానకర్తలు ఎందరో ఈ సూరా గురించి చెప్పారు. ఏమిటంటే, సముద్రాన్ని కూజాలో నింపిన మాదిరిగా. మరియు ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను మీరు గమనించాలనుకుంటారా? తబరానీలో ఒక ఉల్లేఖనం వచ్చి ఉంది. సహాబాలు పరస్పరం కలుసుకున్న తర్వాత అక్కడి నుండి విడిపోయేటప్పుడు ఈ సూర పరస్పరం ఒకరికి ఒకరు వినిపించుకొని విడిపోయేవారు. అంత గొప్ప ప్రాముఖ్యత ఈ సూరాది సహాబాల వద్ద ఉండినది. అయితే మరి అంత గొప్ప భావం ఇందులో ఏముంది? ఇన్షాల్లా అదే ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఇమాం షాఫిఈ రహిమహుల్లా ఎంత గొప్ప పెద్ద ధర్మవేత్త, గొప్ప ధర్మజ్ఞాని అంటే, ఎన్నో రకాల కొత్త విద్యలకు నాంది వేసిన వారు. ఆయన కాలంలో అంతకంటే గొప్ప ఆలిం ఇక ఎవరు లేరు అని ఆయన కాలంలోని పెద్ద పెద్ద గొప్ప పండితులు సాక్ష్యం ఇచ్చారు. అలాంటి ఇమాం షాఫీ రహ్మహుల్లా ఒక సందర్భంలో ఈ సూరతుల్ అస్ర్ గురించి ఏం చెప్పారో తెలుసా? నా దాసులపై హుజ్జత్, నా దాసులపై ఒక ఆధారంగా అల్లాహు తాలా కేవలం ఈ ఒక్క సూర అవతరించిన వారి యొక్క హిదాయత్కు సరిపోయేది. అల్లాహు తాలా తన దాసులపై, ఆ దాసులు అల్లాహకు ఎదురుగా నీవు మా హిదాయత్ కొరకు ఏమి అవతరించలేదు కదా అన్నటువంటి మాట చెప్పకుండా ఒక సాక్ష్యం, ఒక రుజువుగా, ఒక రూఢిగా కేవలం ఈ ఒక్క సూర సరిపోతుంది. అల్లాహు అక్బర్.
అర్థమైందా కాలేదా ఇమాం షాఫీ రహిమహుల్లా వారి మాట? ఇన్షాల్లా దీని యొక్క సంక్షిప్త వివరణ వ్యాఖ్యానం విన్న తర్వాత బహుశా మరింత మంచిగా మీకు అర్థమవుతుంది ఇమాం షాఫీ రహిమహుల్లా వారి మాట. ఇందులో మొట్టమొదటి ఆయత్ వల్ అస్ర్, కాలం సాక్షిగా లేదా అసర్ నమాజ్, అసర్ సమయం సాక్షిగా అని అల్లాహు తాలా అంటున్నాడు. ఖురాన్ వ్యాఖ్యానకర్తలు సహబాల కాలంలో నుండి ఈ రెండు అభిప్రాయాలు నిజం, ఈ రెండు అభిప్రాయాలు కూడా కరెక్ట్ అని చెప్పారు. అసర్ నమాజ్ మిగతా 4 నమాజుల్లో చాలా గొప్ప ప్రాముఖ్యత గలది. అల్లాహు తాలా దాని గురించి ప్రత్యేకంగా చెప్పాడు ఖురాన్లో, హాఫిజు అలా స్సలవాతి వస్సలాతిల్ వుస్తా. హదీస్లో వచ్చింది వస్సలాతిల్ వుస్తా అని అల్లాహ్ ఏదైతే ఇక్కడ చెప్పాడో అది అసర్ నమాజ్ అని. అంతేకాదు, మీరు ఒకవేళ సహీ ముస్లిం షరీఫ్లో వచ్చినటువంటి హదీస్ నంబర్ 830 గమనిస్తే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, ఇన్న హాదిహి స్సలా, అసర్ నమాజ్ గురించి చెప్పారు. ఎందుకంటే హజరత్ అబూ బస్రా అల్ గిఫారీ రదియల్లాహు తఆలా అంటున్నారు, మేము ప్రవక్తతో ప్రయాణంలో ఉన్న సందర్భంలో ఒకసారి ముహమ్మస్ అనే ప్రాంతంలో అసర్ నమాజ్ సమయం అయితే సొల్లా బినా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అల్ అస్ర్ బిల్ ముహమ్మస్, ఆ ముహమ్మస్ ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసర్ నమాజ్ చేయించారు మాకు. నమాజ్ అయిన వెంటనే చెప్పారు, ఇన్న హాదిహి స్సలా, నిశ్చయంగా ఈ నమాజ్ ఉరిదత్ అలా మన్ కాన కబ్లకుం ఫదయ్యఊహా, మీకంటే ముందు జాతుల వారిపై కూడా ఈ నమాజు వారికి ఇవ్వడం జరిగినది, కానీ వారు దానిని పాటించలేదు, దానిని వృధా చేశారు. ఇక ఆ తర్వాత మాట వినండి, ప్రత్యేకంగా చదివే వారు కూడా వినండి, వారికి గొప్ప శుభవార్త ఉన్నది. మరి ఎవరైతే అసర్ నమాజులో చాలా అశ్రద్ధ వహిస్తున్నారో, ఏమరపాటుకు గురి అవుతున్నారో, తమ యొక్క బిజినెస్ లో ఉన్నారో, తమ యొక్క పొలంలో ఉన్నారో, లేక నిద్ర మత్తులో ఉన్నారో, లేదా డ్యూటీ జాబ్ లో ఉన్నారో, వారు కూడా వినండి ఎంత గొప్ప అదృష్టాన్ని, ఎంత గొప్ప పుణ్య ఫలితాన్ని కోల్పోతున్నారో. కానీ ఇక్కడ ఆ గొప్ప శుభవార్త ఏంటి అన్నది చెప్పేకి ముందు ఈ హదీస్ను మరొకసారి శ్రద్ధగా విని అర్థం చేసుకొని, ఇందులో మొదటి భాగంలో హెచ్చరిక ఉన్నది, రెండో భాగంలో శుభవార్త ఉన్నది అన్న విషయం మీరు మంచిగా గ్రహించండి. అర్థమవుతుందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు, ఇన్న హాదిహి స్సలా ఉరిదత్ అలా మన్ కాన కబ్లకుం ఫదయ్యఊహా, మీకంటే ముందు జాతి వారుపై ఈ నమాజును విధిగా వించడం జరిగినది, వారు దానిని వృధా చేశారు. ఇక ఫమన్ హాఫద అలైహా కాన లహు అజ్రుహు మర్రతైన్, మరి మీలో ఎవరైతే ఈ నమాజును నియమబద్ధంగా చేస్తూ ఉంటారో, ఎడతెగకుండా చేస్తూ ఉంటారో, అశ్రద్ధకు పాలు కాకుండా, వృధా చెయ్యకుండా దీన్ని కాపాడుతూ ఉంటారో, కాన లహు అజ్రుహు మర్రతైన్, అలాంటి వారికి డబల్ పుణ్యాలు లభిస్తాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించారా? ఇక్కడ డబల్ పుణ్యం అంటే ఏంటి? నమాజ్ దానంతట అది ఒకటికి పదులుగా, వేరే పుణ్యాల కంటే అతీతంగా నమాజ్ ప్రత్యేక శుభవార్త ఏమిచ్చారు అల్లాహు తాలా? మేరాజ్ నుండి ప్రవక్త తిరిగి వస్తున్నప్పుడు, ఇవి మీ కొరకు 5 నమాజులు, కానీ 5 చేసే వారికి 50 నమాజుల పుణ్యం. ఇక ఒక్క నమాజుకు 10 పుణ్యాలు అని అనుకుంటే, అసర్ నమాజ్ చేసిన వారికి 20 పుణ్యాలు లభిస్తున్నాయి, 20 నమాజులు చేసిన పుణ్యాలు లభిస్తున్నాయి. మన్ జాఅ బిల్ హసనతి ఫలహు అషరు అమ్సాలిహా, లేదా హదీస్లో వచ్చినట్టు ఇలా 700 ضعف, అది ఇంకా వేరు. ఎవరెవరు ఎంత మంచి నియత్తో, ఎవరు ఎంత మంచి పద్ధతిలో చేస్తూ ఉంటారో, ఎంత ఎక్కువ ఖుషూ ఖుదూతో చేస్తూ ఉంటారో అది వేరే విషయం. కేవలం నమాజ్ చేసినందుకు
5 నమాజులు చేస్తే 50 నమాజుల పుణ్యాలు. ఈ విధంగా ఒక్కో నమాజుకు 10 పుణ్యాలైతే కేవలం ఒక అసర్ నమాజ్కి ఈ హదీతు ఆధారంగా 20 నమాజుల పుణ్యాలకు సమానం లభిస్తుంది అన్నటువంటి శుభవార్త మనకు దొరుకుతుంది. ఎలా మనం ఈ నమాజును వదలగలుగుతాం? అసర్ యొక్క సాక్షి అని అల్లాహు తాలా అసర్ ప్రమాణం చేస్తున్నాడంటే ఈ అసర్ నమాజ్ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అంతేకాదు అసర్ సమయం యొక్క ప్రాముఖ్యత కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు విన్న హదీసులోనే ఉంది, వలా సలాత బఅదా హత్తా యత్లు అషాహిద్. ఆ తర్వాత కొంతసేపటికే పగలు అంతమైపోతుంది, రాత్రి మొదలవుతుంది. అయితే ఇది పగటి పూటలోని చివరి నమాజ్. ఇక ఈ నమాజు వెంటనే అద్కారుల్ మసా ప్రారంభమవుతాయి. మనిషి, ఓ అల్లాహ్, నా జీవితంలోని ఒక పగలు ఇక సమాప్తం కావస్తుంది. సమాప్తం అయ్యేకి ముందు నేను నీ యొక్క స్తోత్రములు, నీ యొక్క పొగడ్తలు, ప్రశంసలు చాలా పఠిస్తూ ఉంటాను అని అద్కారుల్ మసా చదువుతాడు. అందులో అతనికి ఎన్నో పుణ్యాలు, ఎన్నో శుభవార్తలు, అల్లా వైపు నుండి ఎన్నో రకాల రక్షణ లభిస్తూ ఉంటుంది. ఇక కాలం మాటకు వచ్చేస్తే ఈ కాలం ప్రకారంగా చూసుకున్నా ఎన్ని సంఘటనలు ఇందులో జరుగుతూ ఉంటాయి. మరియు ఈ కాలంలో స్వయం మనిషి ఉన్నాడు. కేవలం ఒక్క రాత్రి ఒక్క పగల్లో చూసుకుంటే మనిషి జీవితంలో ఎన్ని సంఘటనలు, సందర్భాలు, స్థితులు, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. కాలం అని అంటే గడిసిన కాలంలో ఎవరెవరు ఏం చేసి తమకు తాము నష్టంలో పడవేసుకున్నారు, మరి ఎవరు ఏం చేసి తమకు తాము నష్టం నుండి కాపాడుకున్నారు అన్నటువంటి సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. తమకు తాము అన్యాయం చేసుకున్నటువంటి దౌర్జన్య పరుల్లారా, జీవిత ఉద్దేశం పట్ల అశ్రద్ధగా ఉన్న వారులారా, స్వయం తమ యొక్క మనోవాంఛలు మరియు శైతానులకు బానిసగా అయిపోయిన వారులారా, ఇంకా ఎవరెవరైతే ఏ రకంగా అసలైన సృష్టికర్తను అల్లాహ్ను మరచి కాలమే మాకు గొప్పది అని జీవించడానికి వచ్చాము, ఒక్కసారి అయితే అన్ని రకాల ఆనందాలను, సంతోషాలను మన ఇష్టానుసారం గడుపుకోవాలని ఏదైతే ఆలోచిస్తున్నారో గుర్తుంచుకోండి, కాలం సాక్షిగా అని అల్లా చెబుతున్నాడు. ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో మాట వచ్చింది, అల్లా తన సృష్టిలో తాను కోరిన వారి ప్రమాణం చేయగలుగుతాడు. కానీ మనం అతని యొక్క సృష్టి, మనం మానవులం, అల్లాహ్ తప్ప వేరే ఎవరి ప్రమాణం చెయ్యరాదు. అలా చేస్తే అది షిర్క్లో ప్రవేశిస్తుంది. మరియు అల్లాహు తఆలా సర్వసామాన్యంగా ఎక్కడైనా ప్రమాణం చేశాడంటే దేని ప్రమాణం చేశాడో దాని యొక్క గొప్పతనం, ప్రాముఖ్యతతో పాటు దాని వెంటనే ఎందుకని ప్రమాణం చేస్తాడో దాన్ని కూడా తెలియజేస్తాడు. ఎలాగైతే ఈ ఆయతులో కాలం సాక్షిగా, అసర్ సమయం సాక్షిగా, అసర్ నమాజ్ సాక్షిగా అని చెప్పిన వెంటనే ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ అని చెప్పాడు. నిశ్చయంగా ఇన్న అన్న పదం ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాము. ఎలాంటి డౌట్ లేకుండా పూర్తి కన్ఫర్మేషన్ కొరకు చెప్పడం జరుగుతుంది. ఆ వెంటనే అల్ ఇన్సాన్ అని అల్లా ఏదైతే సర్వ మానవులు, ఈ సర్వ మానవుల గురించి అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు?
లఫీ ఖుస్ర్. ఇక్కడ గమనించాల్సిన విషయం, కొంచెం కూడా అరబీ చదివిన వాళ్ళు ఉంటారు కదా, ఒక 2 క్లాసులు 3 క్లాసులు, వారు కూడా గమనించండి. కేవలం అల్లాహు తాలా ఇన్నల్ ఇన్సాన ఫీ ఖుస్ర్ అని చెప్పలేదు, లఫీ ఖుస్ర్ అని చెప్పారు. అంటే మానవులు ఏ నష్టంలో పడి ఉన్నారో అది కూడా ఖచ్చితమైనది. ఇక చెప్పేవాడు అల్లాహ్. వమన్ అస్దఖు మినల్లాహి ఖీలా. అల్లాహ్ కంటే సత్యవంతుడు మరొకడు లేడు. అతడు మానవుల గురించి చెబుతున్నాడు, వారందరూ కూడా నష్టంలో పడి ఉన్నారంటే ఇక మనం అల్లాహ్తోనే అడగాలి, ఓ అల్లాహ్, ఈ నష్టం నుండి బయటికి వచ్చే మార్గం ఏంటి? అప్పుడు అల్లాహ్ తప్పకుండా మనకు చూపిస్తాడు. ఇక్కడ కూడా గమనించండి, ఖుస్ర్ అన్నది, నష్టం అన్నది కేవలం ఏదో ఇహలోక పరంగా మీరు చూడకండి. ఖురాన్లో సర్వసామాన్యంగా మనిషి గురించి అతడు నష్టంలో పడి ఉన్నాడు అని ఎక్కడైనా చెప్పడం జరిగితే ఫకద్ ఖసిర ఖుస్రానం ముబీనా, ఇంకా వేరే రకంగా ఆయతులు వచ్చి ఉన్నాయి. అక్కడ పరలోక నష్టమే ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది. ఆ నష్టం నుండి మనిషి తనను తాను కాపాడుకోవడానికి ప్రథమంగా ప్రాధాన్యతతో ప్రియారిటీ ఇచ్చి ప్రయత్నం చేయాలి. ఉదాహరణ అర్థం కావడానికి చెప్తున్నాను. మీకు ఇహలోక నష్టం ఒకటి కనబడుతుంది, మీకు కనబడుతుంది. కానీ మీరు ఏ దారిలో వెళ్తున్నారో అది ఖచ్చితంగా మీ పరలోకానికి మీకు నష్టం కలుగజేస్తుంది, మీ పరలోకంలో మిమ్మల్ని నష్టంలో పడవేస్తుంది అని తెలిసినప్పుడు మీరు ఇహలోక నష్టం కంటే పరలోక నష్టం నుండి కాపాడబడడానికి ప్రథమంగా ప్రాధాన్యత ఇచ్చి ప్రియారిటీ ఇచ్చి దాని నుండి కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇహలోకపు నష్టం ఎందులోనైతే పరలోక నష్టం లేదో అది తాత్కాలికమైనది కావచ్చు, దాన్ని మనం ఆల్టర్నేటివ్గా మార్చుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కానీ మన ప్రాణం పోతూ ఉన్నది, అప్పటికీ కూడా మనం పరలోక నష్టం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏ ప్రయత్నం చెయ్యలేదు అంటే అది మహావిపత్తు, అది మహానష్టం. అంతకంటే మించిన నష్టం ఇక వేరే ఏది ఉండదు. అందుకొరకు దాని నుండి రక్షణ పొందే మార్గాలు ఏమిటో అల్లాహ్ తెలుపుతున్నాడు. అందుకొరకు ఇమాం షాఫీ చెప్పిన మాట ఇప్పుడు గుర్తొస్తుందా మీకు? మానవులందరూ నష్టంలో ఉన్నారు అని చెప్పిన తర్వాత వెంటనే అల్లాహు తఆలా 4 విషయాలు తెలిపాడు, వాటిని గనక మనిషి పాటిస్తే ఆ నష్టం నుండి దూరం ఉంటాడు అని. అందుకొరకే ఈ ఒక్క సూరా కూడా వారి హిదాయత్ కొరకు సరిపోయి ఉండేది. అల్లాహ్కు వ్యతిరేకంగా ఏ హుజ్జత్ చెయ్యకుండా, మాకు పంపలేదు అన్నటువంటి వాదన చెయ్యకుండా ఈ ఒక్క సూర అయినా సరిపోయేది. కానీ అల్లాహ్ ఇంత గొప్ప దయదలిచాడు, ఇంకా అదనంగా 113 సూరాలు అవతరింపజేసి మన కొరకు సన్మార్గాన్ని సులభం చేశాడు, వివరించాడు. సోదర మహాశివులారా, సోదరి మనులారా, రమదాన్ శుభప్రదమైన మాసాన్ని ఖురాన్ చదవడంలో గడపాలి. ఎలాగైతే మా ప్రియ సోదరులు సులైమాన్ హిమాయతీ గారు మీకు దీని గురించి ఇంత మంచిగా వివరించారు. సోదర మహాశివులారా, ఆ 4 మార్గాలు వేటి ద్వారానైతే మనం నష్టం నుండి దూరం ఉండగలుగుతామో, మొదటిది ఇల్లల్లదీన ఆమను, విశ్వాసం. విశ్వాసం అన్న మాట మొట్టమొదటిసారిగా వచ్చింది గనక, అంటే ఇక్కడ 4గిట్లో మొదటిది విశ్వాసం అని చెప్పడం జరిగింది. విశ్వాసం గురించి శ్రద్ధగా వినండి. ఆ విశ్వాసం వాస్తవ రూపంలో ఉండాలి. విశ్వాసం అని ఎలా ఏదైతే చెప్పాడో అందులో ఈ 3 విషయాలు ఉన్నప్పుడే ఆ విశ్వాసం మీది నిజమవుతుంది అన్న మాట గుర్తుంచుకోండి. ఏంటి? 1 వాస్తవమైన విశ్వాసం, రెండవది
విశ్వాసం యొక్క ఎన్ని భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం విశ్వసించి పాటించి ఉండాలి. మూడవది, ఆ విశ్వాసం అల్లాహ్ వద్ద స్వీకరించబడడానికి ఏ షరతులు అల్లాహ్ పెట్టాడో వాటన్నిటినీ కూడా పాటించాలి. అర్థమైందా? విశ్వాసం మొదటి షరత్, నష్టం నుండి మనం కాపాడబడడానికి. ఈ విశ్వాసంలో 3 విషయాలు ఉండడం తప్పనిసరి. వాస్తవంగా ఉండాలి. దీని వివరణ చెప్తాను, ఓపిక వహించండి. విశ్వాసం ఎన్ని భాగాలు ఉన్నాయో వాటన్నిటిని విశ్వసించాలి, ఏ ఒక్కటిని తిరస్కరించకూడదు. మరియు ఈ విశ్వాసం అల్లాహ్ వద్ద స్వీకరించబడడానికి ఏ షరతులు ఉన్నాయో, నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా మనం పాటించి ఉండాలి. ఈ మూడిట్లో మొదటిది విశ్వాసం యొక్క 3 విషయాలు ఏదైతే చెప్పానో వాటిలో మొదటిది వాస్తవ విశ్వాసం. అంటే నేను ఏదో భావించాను, నాకు నమ్మకం ఉంది అని మనం అందరం కూడా ఛాతి గుద్దుకొని చెప్పుకుంటాము కదా, అది కాదు. అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త దేనిని విశ్వాసం అని అంటున్నాడో దానినే మనం విశ్వాసంగా భావించాలి, దానినే విశ్వసించాలి. ఏదో ఇస్లాంలో లేని విషయాలను నమ్ముకుంటూ నేను విశ్వాసంపై ఉన్నాను అని అనడం ఇది సరైన విషయం కాదు. ఇందులో మొట్టమొదటి మాట ఏమొస్తుంది? అల్లాహ్ను గుర్తించడం, అల్లాహ్ గురించి తెలుసుకోవడం, అల్లాహ్పై సంపూర్ణ బలమైన నమ్మకం ఉండడం. ఎంతటి బలమైన నమ్మకం! ఒకవేళ మీకు చాలా బాధాకరమైన ఏదైనా రోగం ఏర్పడింది, ఆ రోగం నుండి స్వస్థత కొరకు మీరు ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన మంచి అనుభవజ్ఞుడైన ఒక డాక్టర్తో మందులు తీసుకున్నారు, కానీ మీకు నయం కాలేదు, ఆరోగ్యం లభించలేదు. అప్పుడు మీరు అల్లాహ్ అనుమతించినప్పుడే నాకు స్వస్థత కలుగుతుంది అన్నటువంటి బలమైన నమ్మకం ఉండాలి. పెళ్లి చేసుకొని సంవత్సరాలు గడిచిపోయాయి, సంతానం కావట్లేదు. అల్లాహ్పై నమ్మకం ఉంచి అల్లాహ్తోనే దువా చేస్తూ మెడికల్ పరంగా ఏమైనా మనలో లోపాలు ఉన్నాయా వాటి గురించి రీసెర్చ్ చేయించుకోవచ్చు. కానీ బాబాల వద్దకు వెళ్ళడం, దర్గాల వద్దకు వెళ్ళడం, ఫలానా తావీజ్ అని స్త్రీలను బాబాల వద్దకు ఒంటరిగా రూములో పంపించి ఈ చేష్టలు ఈ రోజుల్లో అనేకం ఏవైతే జరుగుతున్నాయో ఇది అల్లాహ్ను విశ్వసించినట్లా? మీరు మీ కొరకు, మీ భార్య పిల్లలు తల్లిదండ్రుల కొరకు హలాల్ సంపాదించడానికి అన్ని మార్గాలు వెతుకుతున్నారు, కానీ మీకు కావలసినంత ఆహారం, మీకు కావలసినంత ఉపాధి మీకు లభించడం లేదు, కొరత ఏర్పడుతుంది. అలాంటప్పుడు వెంటనే ఏదో హరాం మార్గం ఉంటే అటు వెళ్ళడం కాదు, అల్లాహ్ బహుశా నన్ను పరీక్షిస్తున్నాడు అని మార్గాలు హలాల్ ఇంకా వెతుకుతూ, ఇంకా అల్లాహ్తో దువా చేస్తూ, అల్లాహ్పై బలమైన నమ్మకం ఉంచడం. అల్లాహే రాజిక్, అల్లాహే షాఫీ, అల్లాహే సంతానం ప్రసాదించువాడు. ఇది సోదర మహాశివులారా బలమైన వాస్తవమైన నమ్మకం. కేవలం అల్ ఈమానుల్ హకీకీ, వాస్తవమైన విశ్వాసం ఏంటి అన్న దానిపై కొందరి ధర్మవేత్తల గంటల తరబడి ప్రసంగాలు ఉన్నాయి. ప్రాక్టికల్గా ఎన్నో ఉపమానాలు ఇస్తూ అలాంటి ప్రసంగాలు విని ఖురాన్ ద్వారా ఆ విషయాలు మనం గ్రహించడం, హదీసుల ద్వారా గ్రహించడం చాలా తప్పనిసరి. లేదంటే మనం విశ్వాసంపై ఉన్నాము అని అనుకుంటాము, కానీ ఆ విశ్వాసం అల్లాహ్ వద్ద చెల్లకుంటే మనం చాలా నష్టంలో ఉన్నట్లే. ఇక రెండో మాట ఏదైతే చెప్పానో, అన్ని భాగాలను విశ్వసించాలి. నేను
ఇమాం బైహకీ రహిమహుల్లా రాసినటువంటి షుఅబుల్ ఈమాన్ గురించి చెప్పడం లేదు ఇప్పుడు. కనీసం మనం సామాన్యం ప్రజలం కనీసం హదీత్ జిబ్రీల్ను గుర్తుంచుకోవాలి. విశ్వాసం యొక్క 6 మూల సూత్రాలు, వాటిని మంచిగా గుర్తుంచుకోవాలి. వాటిలో నుండి ఏ ఒక్కటిని కూడా తిరస్కరించరాదు. ఎందుకంటే ఈ రోజుల్లో కొందరు అల్లాను నమ్ముతున్నారు అని అంటారు, కానీ ఆ నమ్మకంలో బలం ఉండదు. ఆ నమ్మకంలో, విశ్వాసంలో వారికి పూర్తి మనస్తృప్తి ఉండదు, అనుమానాలు ఉంటాయి. ఇంకా ఈ కనీసం 6 మూల సూత్రాల్లో నుండి కొన్నిటిని కొందరు నాలుకతో తిరస్కరిస్తే మరికొందరు నాలుకతో తిరస్కరించరు, కానీ ఆచరణ పరంగా తిరస్కరిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. విధివ్రాతపై నాకు విశ్వాసం ఉంది అని మనం అందరము అనేదానికైతే అంటాము కదా. కానీ ఏమైనా ఆపద వచ్చినప్పుడు మన పరిస్థితి అల్లాహ్పై విశ్వాసంలో, ఓపిక, సహనాల్లో ఎలా ఉంటుంది? ఇది ఒక తరఫున మనం ఆలోచించాలి. మరోవైపున గమనించండి, మనలో ఎంతో మంది కావాలని తెలిసి తప్పు చేస్తారు. అల్లా విధించిన విధులను వదిలేస్తారు. వారికి బోధ చేస్తే పోపో నా అదృష్టంలో ఉన్నట్లు నేను చేస్తున్నా, నీకేం అవసరం? ఇది అదృష్టం యొక్క నిజమైన భావమా? మనం అదృష్టాన్ని అల్లా కోరినట్లుగా మనం విశ్వసిస్తున్నామా? కాదు. ఇది విధివ్రాత విశ్వాసానికి విరుద్ధమైన సమాధానం ఏదైతే కొందరు ఇస్తారో, పో నా అదృష్టంలో ఉన్నట్లు నేను చేస్తా, నా విధివ్రాతలో ఉన్నట్లు నేను చేస్తున్నా. అందుకని మనం విశ్వాస 6 మూల సూత్రాల్లో ఏ ఒక్కటిని తిరస్కరించవద్దు, అందులో శంకించవద్దు, అనుమానంలో పడవద్దు. సూరతుల్ హుజరాత్లోని ఆయత్ నంబర్ 14 గమనించండి. ఇన్నమల్ ముమినూన్, నిశ్చయంగా విశ్వాసులు ఎవరంటే అల్లదీన ఆమను బిల్లాహి వరసూలి, ఎవరైతే అల్లాహ్ను మరియు ప్రవక్తను విశ్వసించారు. అల్లాహ్ మరియు ప్రవక్త ఎవరెవరిని విశ్వసించాలని చెప్పారో వారందరినీ విశ్వసిస్తారు. సుమ్మ లం యర్తాబూ, అందులో ఎలాంటి అనుమానానికి, సందేహానికి గురికారు. సోదర మహాశైలారా, 3వ మాట ఇందులో అల్లాహు తఆలా మన ఈ విశ్వాసాన్ని స్వీకరించడానికి ఏ షరతులు పెట్టాడో వాటన్నిటినీ కూడా మనం నమ్మాలి. సర్వసామాన్యంగా లా ఇలాహ ఇల్లల్లా యొక్క 7 నిబంధనలు మా ZDurus ZDURUS.com, కేవలం ఈ యొక్క వెబ్సైట్ మీరు దర్శించండి. అక్కడ తెలుగులో ఎన్నో రకాల అల్హమ్దులిల్లా ప్రసంగాలు, చిన్న చిన్న వీడియో క్లిప్లు ఉన్నాయి. చిన్న చిన్న వీడియో క్లిప్లు చూడండి. ఈ విశ్వాస, ప్రత్యేకంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ కు సంబంధించిన 7 నిబంధనలను తెలుసుకోండి. ఎందుకంటే ఒకే సందర్భంలో అన్ని విషయాలు చెప్పాలంటే కొన్నిసార్లు కుదరదు కదా. చూస్తున్నారా, ఇక్కడ తెలుగు ఉంది, ఇందులో ఉసూలే అకీదా ఉంది. ఉసూలే అకీదాను మీరు క్లిక్ చేశారంటే, విశ్వాస మూల సూత్రాలను క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ముందు తెలియజేయడం జరుగుతుంది. తౌహీద్ అస్మా వ సిఫాత్, ఆ తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క కలిమ తైబా యొక్క ఘనతలు, ఆ తర్వాత 6వ పాఠం చూడండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిబంధనలు. 6, 7, 8 ఈ 3 పాఠాల్లో ఇలా అల్లాహు తఆలా గురించి మన విశ్వాసం బలంగా ఉండాలి, అల్లా స్వీకరించే రీతిలో ఉండాలి. విశ్వాస భాగాలన్నిటినీ మనం విశ్వసించాలి. ఇక అల్లాహు తఆలా నష్టం నుండి మనం దూరం ఉండడానికి 2వ మాట చెప్పాడు. అదేమిటి? అమల్ వ అమిలు సాలిహాత్, అమలే సాలిహ్ చెయ్యాలని. సోదర మహాశివులారా, సోదరి మనులారా, అమలే సాలిహ్ విశ్వాసంలోనే వచ్చేస్తుంది. సలఫ్ సాలిహీన్ యొక్క అకీదా ఇదే. కానీ ప్రత్యేకంగా అల్లా ఎందుకు ప్రస్తావించాడంటే, అనేక మంది ప్రజలు విశ్వాసం అంటే మనస్సులో ఉంటుంది అని భావిస్తారు, మరియు నా విశ్వాసం బాగుంది అని
ఆచరణ నుండి దూరం అవుతారు. అయితే ఖురాన్లో అనేక సందర్భాలలో అల్లాహు తఆలా విశ్వాసం యొక్క జిక్ర్తో ప్రస్తావనతో పాటు సదాచరణ అమలే స్వాలిహ్ గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. అందుకని గుర్తుంచుకోండి, ఎలాగైతే మీరు ఏదైనా ఒక కంపెనీలో ఎవరితోనైనా ఉద్యోగం గురించి అర్థం కావడానికి చిన్న ఉదాహరణ ఇస్తున్నాను, శ్రద్ధ వహించండి. ఏదైనా కంపెనీలో, ఫ్యాక్టరీలో ఏదైనా ఎవరితోనైనా ఉద్యోగం గురించి ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందంలో ఉన్నటువంటి నిబంధనలు అన్ని నమ్ముతారు కదా, ఆచరిస్తారు కదా. మరియు రేపటి నుండి మీరు ఈ సమయానికి డ్యూటీకి రావాలి, ఈ పని చెయ్యాలి అని అన్నప్పుడు, చూడండి అయ్యా, మన ఒప్పందాన్ని నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, మీరు నాకు జీతం ఇవ్వాలి నెల అయిన తర్వాత, కానీ పనికి మాత్రం నేను రాను, నువ్వు చెప్పిన పని చెయ్యను. ఇవన్నీ కూడా నిజమే, మీరు చెప్పేటి నమ్ముతున్నా, నేను బలంగా నమ్ముతున్నా. ఇలా అంటే సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఏంటి వ్యవహారం అన్నది? అల్లా పట్ల ఇంత కూడా మనం విలువ లేకుండా, గౌరవ మర్యాద లేకుండా ఏం ప్రవర్తిస్తున్నాము? అల్లాపై నాకు చాలా విశ్వాసం ఉంది, నా హృదయాన్ని ఒకసారి చింపి చూడు అన్నటువంటి పెద్ద మాటలు కూడా కొందరు మాట్లాడతారు. కానీ ఆచరణలో శూన్యం ఉంటే నరకం తప్పదు అన్న విషయం మర్చిపోకండి. బలా మన్ కసబ సయ్యిఅతం వ అహాతత్ బిహి ఖతీఅతు, ఎవరైతే పాపానికి ఒడిగడతారో, వ అహాతత్ బిహి ఖతీఅతు, సదాచరణను వదిలేసి పాపాల్లోనే కూరుకుపోయి ఉంటారో, అలాంటి వారికి నరకమే స్థానం అన్నటువంటి హెచ్చరికలు ఖురాన్లో ఎన్నో ఉన్నాయి. అందుకొరకే మనం మహా నష్టాల నుండి దూరం ఉండాలనుకుంటే విశ్వాసంతో పాటు సదాచరణ కూడా తప్పనిసరి. ఈ రెండు అయితేనే సరిపోవు, 3 మరియు 4వది కూడా కావాలి. 3వది ఏమిటి? వతవాసౌ బిల్ హక్, హక్ గురించి పరస్పరం ఉపదేశించుకుంటూ ఉండడం. హక్ అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, సర్వసామాన్యంగా మనం ఖురాన్లో చూస్తే సర్వసామాన్యంగా 2 భావాల్లో ఈ హక్ వస్తుంది. హక్ అంటే సత్యం, అసత్యానికి, బాతిల్కి అపోజిట్గా. మరియు హక్ అని అంటే ఏదైనా ఒక పని అది చేయడానికి మనపై మనం విధి గావించుకోవడం, ఇది నా హక్కు, నేను తప్పకుండా చేసి తీరుతాను అంటాము కదా. ఇక్కడ ఈ 2 భావాలు కూడా ఉద్దేశింపబడినది. ఎలా అంటే విశ్వాస మార్గం, సదాచరణ, ఇవి 2 నష్టం నుండి కాపాడుతాయని నీకు తెలిసిన తర్వాత ఆ నష్టం నుండి నీవు నిన్ను దూరం ఉంచుకుంటే సరిపోదు, దీనిని నీవు నీ హక్కుగా భావించి ఇతరులకు తెలియజేయాలి, మరియు ఇతరులకు తెలిపి వారిని కూడా నష్టం నుండి ఆదుకోవాలి, కాపాడుకోవాలి. అర్థమైందా? ఒక్క సెకండ్ ప్లీజ్. వతవాసో బిల్ హక్ అంటే అర్థమవుతుంది కదా. ఇదొక మాట. మరొకటి, మనం అల్లాహ్ మనకు ఇచ్చినటువంటి ఈ హిదాయత్ ఖురాన్, హదీస్ రూపంలో ఇంతకంటే సత్యమైనది వేరేదేదీ లేదు. అల్లాహ్ యొక్క తౌహీద్ను నమ్ముతున్నాము, ప్రాక్టికల్గా ఆచరిస్తున్నాము, ప్రవక్తను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ఆరాధన ప్రవక్త విధానంలో మనం చేస్తున్నాము. ఇంతకంటే గొప్ప సత్యం మరొకటి లేదు. కనుక ఎవరైతే ఈ సత్యంపై లేరో వారికి ఈ సత్యాన్ని అందచేసే బాధ్యత మనది. అవును, ఈ సందర్భంలో
తిర్మిదీలో వచ్చినటువంటి ఒక హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నారు, లతఅమురున్న బిల్ మఅరూఫ్ వలతన్హవున్న అనిల్ మున్కర్. మీరందరూ కూడా తప్పకుండా మంచిని ఆదేశిస్తూ ఉండాలి, మరియు చెడు నుండి ఖండిస్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఇలా చెయ్యకుంటే లయుషికన్నల్లాహు అయ్యఉమ్మ, అల్లాహు తాలా సమీపంలోనే మీపై విపత్తును, శిక్షను కురిపిస్తాడు. ఆ సమయంలో మీలోని మంచివారు అల్లాహ్తో ఏడ్చుకుంటూ దుఆ చేసిన మీ ఆ దుఆలు అంగీకరింపబడం. ఈ రోజుల్లో ఎన్నో ప్రాంతాల్లో ముస్లింలపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎందరో ఇమాములు, చివరికి కాబతుల్లాలో కూడా దువాలు చేయబడుతున్నాయి. కానీ ఎన్నో ప్రాంతాల్లో ఈ అత్యాచారం, దౌర్జన్యం పెరుగుతుంది అంటే అల్లా వైపు నుండి ఇంకా ఎందుకు సహాయం రావటం లేదు అని మరింత అవిశ్వాస మాటలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ మన బాధ్యతను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము అని మనలో తొంగి చూసుకొని మన లోపాలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచించండి. మంచిని ఆదేశించండి తప్పకుండా అని ప్రవక్త ఏదైతే అంటున్నారో, ఈ మంచిలో అత్యంత మంచి విషయం, మేలైన విషయం ఏమిటి? తౌహీద్. వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లా. అల్లా విశ్వాసం గురించి చెప్పడం మంచి విషయాల్లో అత్యంత ప్రధానమైన మంచి విషయం. సోదర మహాశివులారా, ఇక 4వది నష్టం నుండి మనం దూరం ఉండడానికి వతవాసౌ బిస్సబ్ర్, సబ్ర్ గురించి. అల్హమ్దులిల్లాహ్, యహదీకుముల్లాహ్ వయుస్లిహ్ బాలకుమ్. ఇన్షాల్లాహ్ మీరందరూ ఇర్హముకల్లాహ్ అన్నారు కావచ్చు. మైక్ బంద్ ఉంది మీది. సబర్, సహనం అన్నది కూడా తప్పనిసరి విషయం. ఎందుకంటే మనం ఏ సత్యం బోధిస్తున్నామో, స్వయం మనం ఏ సత్యం తెలుసుకున్నామో, విశ్వాసం తెలుసుకున్నామో, దానిపై స్థిరంగా ఉండడానికి మనకు సహనం అవసరం ఉంటుంది. సత్కార్యాలు తప్పనిసరి నష్టం నుండి దూరం ఉండడానికి. సత్కార్యాలు చేయడానికి సబర్, సహనం అవసరం ఉంటుంది. మరియు ఈ విశ్వాస మార్గంలో, సదాచరణంలో ఎన్నో హరాం విషయాల నుండి అల్లా మనల్ని ఆపాడు కదా. ప్రవక్త మనల్ని వారించారు కదా ఎన్నో హరాం నుండి. ఆ హరాం విషయాలకు దూరంగా ఉండడానికి ఓపిక, సహనాల అవసరం చాలా ఉంటుంది. అంతేకాదు, మనకు తెలియకుండానే అనారోగ్యాల రూపంలో, ఎవరైనా మన దగ్గరి వారు చనిపోయే రూపంలో, మన యొక్క సంపదలో ఏదైనా ఇంకా నష్టం లాంటివి ఎప్పుడైనా జరిగితే అప్పుడు సహనం యొక్క అవసరం చాలా ఉంటుంది. అందుకొరకే పరస్పరం సహనాల, స్థైర్యాల బోధన కూడా చేసుకుంటూ ఉండాలి. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ఈ 4 విషయాలు, ఈమాన్, అమల్ సాలెహ్, హక్ యొక్క వసియత్, సబర్ యొక్క వసియత్, ఈ 4 మనం పాటించినప్పుడే మనం ఆ మహా నష్టం నుండి కాపాడబడతాము. అల్లా మనందరికీ ఈ సూర ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.